మంగళగిరిలో అంజుమన్ ఆస్తులను కాజేయడానికి ప్రయత్నించిన వారిలో మంత్రి లోకేష్ ఆయన పిఏ పాత్ర ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళగిరిలో విలువైన భూములన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీల ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని అంజుమన్ స్థలం విషయంలో 23వ తేదీన కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా, పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. నానాటికి అన్యాక్రాంతమవుతున్న మైనార్టీల ఆస్తుల్ని కాపాడుకోవడానికి మైనార్టీ వర్గాలను ఏకం చేసి పోరాటాలు చేస్తామని అన్నారు. ముస్లిం మైనారిటీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా గారు, గుంటూరు 1 ఇన్ఛార్జ్ అయినటువంటి నూరి ఫాతిమా గారు, నేను అందుబాటులో ఉన్నటువంటి ముస్లిం నాయకులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం నాయకులతో ఫోన్లో చర్చించుకొని మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది పార్టీ వైపు నుంచి. అదేంటి అంటే 71 ఎకరాల 5 సెంట్లు, అంతేనా? 50 సెంట్లు 71.5 ఎకరాల వక్ఫ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఈ నెల 12వ తారీఖున నోటీసు ప్రభుత్వం వైపు నుంచి ఫామ్ నెంబర్ 6A ఇచ్చారు. ఇది ఏపీఐఏసీ ఎక్వైర్ చేస్తుందని, తద్వారా ప్రభుత్వం తీసుకొని ఇండస్ట్రియల్ పర్పస్ కానీ మరొక దానికి కానీ ఉపయోగించుకుంటాము అనేది వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ నెంబర్ 6. ఈ ఎక్విజిషన్ ప్రాసెస్లో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల లోపల ఆ అభ్యంతరాలను ఈ ప్రాపర్టీ ఎక్కడైతే ఉన్నదో ఆ జిల్లా కలెక్టర్కి సబ్మిట్ చేసుకునేటటువంటి రూల్ ఒకటి ఉన్నది. దాన్ని కూడా పొందుపరిచారు. ఇది వ్యక్తుల యొక్క ప్రాపర్టీ కాదు, ఒక దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ, ముస్లిం దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డు. అంతకుముందు అంజుమాన్ కింద ఉండేది, అంతే. దాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని వాళ్ళ మధ్యన ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా పిలువబడుతూ ఉన్నది. దీన్ని ముస్లిం పెద్దలతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పోరాట బాటలోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈ వక్ఫ్ ప్రాపర్టీని మీరు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు అని. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే, మేము సూక్ష్మంగా పరిశీలిస్తే నారా లోకేష్ గారి పిఎస్ ఫస్ట్ ఆయన ఎక్విజిషన్ కోసం రిక్వెస్ట్ చేశాడు. నారా లోకేష్ గారి పిఎస్ఓ అంటే నారా లోకేష్ గారి ప్రపోజల్ ఇది. అంటే ఇంకా భూమి ఎక్కడ ఉంటానికి వీల్లేదు రాష్ట్రంలో. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భూదాహం, ఏ భూమి ఉంటే ఆ భూమి కాజేయాలనుకుంటున్నారు. ఏదైనా ప్రజా ప్రయోజనాలుగా కాదు తీసుకోవటం, దాన్ని ఇండస్ట్రియలిస్టులకో పెట్టుబడిదారులకో ఇచ్చేసి కిక్ బ్యాక్స్ తీసుకోవటం, లైక్ మెడికల్ కాలేజెస్. మతపరమైన భూములు కూడా తీసుకొని డబ్బు సంపాదించుకోవాలనుకునేటటువంటి లోకేష్ గారి తత్వానికి వ్యతిరేకంగా ముస్లిం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట మార్గాన్ని ఎంచుకున్నది. దానిలో భాగంగానే వాళ్ళ ఖాదర్ బాషా గారు, నూరి ఫాతిమా గారు, ఆసిఫ్ ఖాన్ గారు, ఇంకా రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కూడా సమీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పడడానికి కారణం ఏమంటే, మనకంతా తెలుసు, గుంటూరులో ఉండే మన జామియా మసీద్ అంజుమన్ ఇస్లామియా దానికి సంబంధించిన 71.5 ఎకరాల ల్యాండ్ని 1 మంత్ బ్యాక్ కూటమి ప్రభుత్వం మన ఎక్వైర్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే అందులో ఆ నోటీసులో ఏమిచ్చారంటే 60 దినాల లోపు మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రేస్ చేయండి, కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అందించాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది పేపర్లో. అది విన్నా మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉండే మైనార్టీ సోదరులంతా చాలా బాధపడ్డారు, ఆశ్చర్యపోయారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ఏమన్నాడంటే, ముఖ్యంగా వక్ఫ్కు సంబంధించిన ల్యాండ్ని మేము పరిరక్షిస్తాం,
దానికి సక్రమమైన చైర్మన్ వేస్తాం. ఆ ల్యాండ్ని ఇంకా ఎక్కువ ఎవరైతే అన్యాక్రాంతం చేసినారో వాళ్ళని కూడా మేము విడిపించి వక్ఫ్ బోర్డుకి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రివర్స్ అయిపోతున్నారు. ముఖ్యంగా మనకంతా తెలుసు మంగళగిరి అనేది ఎంత హాట్ స్పాట్ అని మనకంతా తెలుసు. ఆ మంగళగిరిలో ఉండే ల్యాండు దగ్గర 71 ఎకరం అంటే మామూలు మాట కాదు, ఎన్నెన్నో కోట్లలో పలుకుతూ ఉంది. అది వచ్చి అంటే ఆ మామూలుగా మీరు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కనీసం అంటే 1000 ఎకరాలు మీరు రైతుల దగ్గర తీసుకుని అది సరిపోక మా ల్యాండ్ మీద మీ దృష్టి పడింది. అంటే అది ప్రైమ్ ల్యాండ్ కాబట్టి మీ దృష్టి పడింది అని చెప్పి నేను మీకంతా తెలుపుకుంటున్నా. ఆ ల్యాండ్ని మన గవర్నమెంట్ ఎక్వైర్ చేసి బడా నేతలకి మన ఏంటంటే కట్టబెట్టే యోచనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి మీకంతా తెలుపుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు కానీ ముస్లిమ్స్ని ద్వితీయ పౌరులుగానే మీరు గుర్తించారు. ముఖ్యంగా మీరు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. మీరు 2014లో కూడా చూస్తే 17 వాగ్దానాలు మైనారిటీ చేశారు, కానీ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు మీరు అని చెప్పి నేను ఈ విధంగా మొత్తము మీ మీడియా మిత్రుల ద్వారా నేను ముస్లిం సోదరులకు తెలుపుకుంటున్నా. పోతే ఈ యొక్క మన 2024 మేనిఫెస్టోలో చూస్తే 7 వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే మేము వచ్చి వక్ఫ్ ల్యాండ్ని రక్షిస్తామని చెప్పారు. కానీ మొత్తం ఉండే ముస్లిం సోదరులారా, మైనారిటీ సోదరులారా ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఈ వక్ఫ్ యొక్క బిల్లుని పార్లమెంట్లో కానీ మన లోక్సభలో అలాగే మన రాజ్యసభలో అప్రూవల్ చేయించి దాన్ని చట్టంగా మార్చింది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇంకో వ్యక్తి వచ్చి నితీష్ కుమార్ గారు. ఇద్దరు ఏంటంటే చట్టం చేయించారు. అంటే ఎంతోమంది ఇండియాలో ఉండే మొత్తం పెద్దలు కానీ, ఇండియాలో ఉండే మొత్తం ముస్లిం సోదరులు కానీ గొంతెత్తి అరిచారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బిల్లుని పాస్ చేయొద్దు, చంద్రబాబు నాయుడు గారు మీరు బిల్లు ఆపండి అంటే ఇఫ్తారు ఇందులో వచ్చారు. మా బిల్లుకి నేను సపోర్టే చేయను. మొత్తం ముస్లిం సోదరులకు మీరు వాగ్దానం చేశారు. కదా వాగ్దానం చేసిన ఒక నెలకే మీరు రివర్స్ అయిపోయి మళ్ళీ 2 నాలుక ధోరణి మీరు అవలంబించి అక్కడ లోక్సభలో అక్కడ రాజ్యసభలో ఆ బిల్లును పాస్ చేసిన హీన చరిత్ర కూడా మీదే అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. ఈరోజు మరి వక్ఫ్ బోర్డు సంబంధించిన అంజుమన్ ప్రాపర్టీ 71.57 ఎకరాలు మంగళగిరి ప్రాంతంలో మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు దానికి నోటిఫికేషన్ 19వ తారీఖున మరి డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము 25వ తారీఖున డిసెంబర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న అంటే ఇది అంజుమన్ ప్రాపర్టీ అనేది గుంటూరు టౌన్కి సంబంధించింది కాబట్టి అది దాని గురించి ఒకసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలని చెప్పి, ఎందుకనంటే దాని మీద వచ్చే కౌలు డబ్బులతో ఇక్కడ ఉన్న స్కూల్ కానీ లేకపోతే అంజుమన్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కానీ షాదీఖానా కానీ లేకపోతే ఈద్గా కానీ ఇవన్నీ దాని మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే ఫండింగ్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. దానివల్ల డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఎంతమంది పేద పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 25వ తారీఖున మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత జేసీఎస్ మీటింగ్ అని చెప్పి ఇక్కడ అంజుమన్ షాదీఖానాలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఎంత హేళనగా అంటే ముస్లింలంటే ఆయన ఒక తోటి ముస్లిం అయి ఉండి మీరు చెయ్యండి మేము చూస్తూ ఉంటానంటున్నారు తప్ప నేను కాపాడుతాను, దీనికి మీకు అండగా ముస్లింలకి అండగా ఉంటానని చెప్పి ఆయన అయితే చెప్పట్లేదు. ఆయన నిజంగా మైనారిటీల ద్రోహి అని చెప్పి దీని ప్రకారంగా అర్థమవుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ 6వ తారీఖున కూడా జేసీఎస్ మీటింగ్ ఉల్మాల మీటింగ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారిని దాంట్లో కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఒక మనిషి దాంట్లో ఒక మైనారిటీ అడగడం జరిగింది, మీరు ఒక ఎమ్మెల్యే అలాగే మీ ప్రభుత్వం మీరు ఒక మైనారిటీ ఎమ్మెల్యే, మీరు ఒక వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, అలాగే మీరు అంజుమన్ ప్రెసిడెంట్ అయ్యుండి మీరు ఆపితే ఆగేది మరి మీరు ఆపాలని ఎందుకు అనుకోవట్లేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తే ఆయన పక్కన కూర్చొని హేళనగా నవ్వుతున్నారు తప్ప దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఏ విధంగా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ముస్లింలు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాగూ ముస్లింలు అంటే చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నిజంగానే చేతగానితనం అని చెప్పి దీని ప్రకారంగా అర్థమవుతుంది. దీంట్లో ఒక్కటైతే నేను అడుగుతాను, ఆ రోజు వక్ఫ్ బిల్ గురించి అడిగితే అది మా పరిధి
పరిధిలో లేదు, అది దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది కాదు, నేనేం చేయలేను అని చెప్పి ఆ రోజు చేతులు దులుపుకొని పోయారు. కానీ ఈరోజు మీరు వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ అయ్యి, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అయ్యి, అంజుమన్ ప్రెసిడెంట్ అయ్యి, ఒక ఎమ్మెల్యే మైనార్టీ ఎమ్మెల్యే అయ్యి, మీ ప్రభుత్వం ఉండి మీరు ఆమోదించకుండా అంజుమన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి మీరు ఆపితే ఆగేదే ఉన్నా కూడా మీరు ఎందుకు ఆపట్లేదని మేము అడుగుతున్నాము. మేము మైనార్టీలు అందరి తరపు నుంచి మిమ్మల్ని మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నాము. దీన్ని ఆపటానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయట్లేదు, మీరు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకనంటే మీకు ఎక్కడో కాసులో, లేకపోతే మీరు ఇక్కడ ఉన్న దాదాపుగా అది 78 ఎకరాలు అయితే దాంట్లో ఇప్పుడు ఈరోజు 3 ఎకరాలు పూలింగ్లో పోయిందని చెప్తున్నారు. ఇంకా 71.5 ఎకరాలు అంటున్నారు. మీకు ఎంత వస్తుందో మాకు తెలియట్లేదు. దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. దీనిలో ఇంకొక విషయం, గతంలో అయితే ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు నాన్నగారు ముస్తఫా గారు 5 ఎకరాలు హజ్ హౌస్కి నిర్మాణం కోసం ఇద్దాము అని చెప్పినప్పుడు మీరు మసీద్ దగ్గరికి వెళ్ళి ముస్తఫా గారిని దీన్ని దోచేస్తున్నారు, ఈ ప్రభుత్వం దోచేస్తున్నారు అని చెప్పి మీరు అందరి దగ్గర సంతకాలు పెట్టించారు. అప్పుడున్న చిత్తశుద్ధి ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీన్ని లాగేసుకుంటుంటే మీరేం చేస్తున్నారు? మీరు కళ్ళకు గంతలు ఇది కట్టుకొని తిరుగుతున్నారా? మీకు ఏం కనిపించట్లేదా? మీకు చీకటి ఇదైందా అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను.